ఉన్నంతలో చీర కట్టుకుంది సంస్కారవంతురాలంటే. అసలు బట్ట కట్టుకుని ఉండడమే ఒక పురుషుడికి చెందిన దానము అని సిగ్గు ప్రకటనం చేయడం, లజ్జ ప్రకటనం చేయడం. అంటే తను ఉపాసించవలసిన వాడు ఒకడు ఉన్నాడు అంటే బట్ట ఉంటుంది కదా. అందుకే దిగంబరులు ఎందుకు అయిపోతారంటే ఇంక అసలు ఏ శరీర వ్యామోహం లేకపోతే. బట్ట కట్టుకోవడము అన్న మాటకు అర్థం ఏంటంటే భక్తి అన్న అంబరమును కట్టుకోవడం. భక్తియే బట్ట. భక్తి ఎప్పుడు ఉంటుంది? నేను మా నాన్నగారి పట్ల భక్తితో ఉన్నానండి అంటే నాకన్నా ఇంకోళ్ళు ఉండాలా? నేను పరమేశ్వరుడి పట్ల భక్తితో ఉన్నానండి అంటే పరమేశ్వరుడు ఉండాలా? పరమేశ్వరుడు ఎవరి పట్ల భక్తితో ఉండాలి? ఆయన ఎవరిని పొందాలి? ఆయన పొందడానికి ఎవరైనా ఉన్నాడా? ఆయన స్తోత్రం చేయడానికి ఎవరైనా ఉన్నాడా లోకంలో? ఆయన పూజ చేయడానికి ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. కాబట్టి ఆయన ఏం చేస్తాడు? ధవలవకుశం ఇందోర్ మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయ పరశు పాణించారు చంద్రార్ధమౌళిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి. ఇలా కూర్చుని కళలో తానే రమిస్తూ ఉంటాడు. తన ఆత్మయంతో తానే రమిస్తాడు. ఎందుకంటే ఇక తాను పొందవలసిన వాడు వేరొకడు లేడు. నిత్యుడు, నిరంజనుడు, శాశ్వతుడు, రెండవ పదార్థము లేనివాడు, తాను అంతటా నిండిపోయిన వాడు వేరొకడిని ఎవరిని పొందుతాడు ఆయన. ఇంకొకడు లేడు ఆయన పొందడానికి. కాబట్టి ఆయనకి భక్తి ఎవరి పట్ల ఉండాలి? ఉండడానికి ఇంకెవరు లేరు ఆయనకి. కాబట్టి ఆయనకి భక్తి అంబరము ఉండదు. ఆయనని అందరూ పొందాలి. పతిం విశ్వస్యాప్తేశ్వరగం శాశ్వతగం శివం అచ్యుతం. ఆయన ఒక్కడే పతి. బాహ్యంలో మగవాళ్ళు ఆడవాళ్ళు అని ఉండొచ్చు, కానీ శాస్త్రమునందు మాత్రం మనందరం ఆడవాళ్ళమే. మనందరము పతిని పొందాలి. పతిని పొందలేదనుకోండి ఆమె బరువు అయిపోతుంది. పుట్టింటి వాళ్ళకి అన్నాళ్ళకి పెళ్ళవలేదనుకోండి ఏది ఇలా ఉండిపోయిందంటారు. అందుకని ఆమె పతిని పొందాలి. ఆ పతిని పొందితే తప్ప ఆమె జీవితానికి సార్థకత ఉండదు. అందుకే మంగళసూత్రం కట్టేటప్పుడు కాడి పెట్టి నీళ్లు పోస్తారు కన్నంలోంచి. అపాల మంత్రం అని అంటారు వాటిని. అత్రి మహర్షి యొక్క కుమార్తె ఉండేది, ఆమెకు పేరు ఉండేది. ఆమెకి పెళ్ళవలేదు నీళ్ళకి. పెళ్ళవకపోతే ఆమెని పాలించేవాడు లేడు, ఆమెని పొందేవాడు లేడు. కాబట్టి ఆమెకి పేరేమిటి అని అపావా, ఈమెని పాలించేవాడు లేడు, అపావా అని పేరెట్టాడు. ఆవిడకి అసహ్యం వేసింది కొన్నాళ్ళకి. చిచి నన్ను అందరూ అపావా అపావా అంటున్నారు, నేను బతకను అని నదిలో తీసి పెద్ద ప్రవాహం కొట్టుకెళ్ళిపోతుంది. ఆవిడకి సోమలత దొరికింది అదృష్టవశాత్తు. అయ్య బాబోయ్ నాకు సోమలత దొరికింది అదృష్టం అని ఆవిడ వెంటనే సోమలత నదిలి ఆ రసాన్ని తీసి మానసికంగా ఆరాధన చేస్తూ వేదమంత్రములతో ఇంద్రుడి యొక్క కాడి మీద పోస్తున్నాను అని అభిషేకం చేసింది కొట్టుకుపోతూ. ఇంద్రుడు చూసి సంతోషించి వెంటనే గబగబా కిందకి దిగావండి పైకెత్తి అద్భుతమైన వరుణ్ణి చూసి పెళ్లి చేసి నీవు నదిలో కొట్టుకుపోతున్న